ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి జూలై మాసం వరకు కూడా దేవుడు కాచి కాపాడి ఆగస్టు 1 తారీఖులోనికి దేవుడు మనలను సజీవుల లెక్కలో నడిపించినందులకై మొట్టమొదటిగా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసయ్య నామమునకు మాత్రమే కలుగునుగాక. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఆగస్టు 1 తారీఖున దేవుడు నాతో ఏ వాగ్దానం ఈ మాసం కొరకు ఇవ్వబోతున్నాడని ఎదురు చూస్తున్నావు కదా. నేను కూడా ప్రభు సన్నిధిలో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. మనందరితో ప్రభు ఈ ఆగస్టు మాసం కొరకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నీకు తోడుగానున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరికి పంపించగా ప్రవక్త అయినటువంటి నాతాను దావీదుతో చెబుతున్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా చేయుము. ఎంత అద్భుతమైన మాట. దేవుడు అలనాడు నాతాను ప్రవక్తను పంపించి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని బలపరిచినట్లుగా దావీదును ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా ద్వారా నీతో, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేయమంటున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ కష్టాలు ఉండవచ్చు, వ్యాధులు ఉండవచ్చు, భయంకరమైన అలజడి ఉండవచ్చు. దేవుడి మాసమంతా తోడై నేను ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. దేవుని వ్యాపారానికి తోడుగా ఉన్నాడు, నీ పరిచర్యకు తోడుగా ఉన్నాడు, నీ ఇంటికి తోడుగా ఉన్నాడు, నీకు కలిగిన సమస్తమునకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ చింత, ఏ దిగులు, ఏ కలవరం లేక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని విశ్వసించి ముందుకు వెళ్ళగలిగితే ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఆయన తోడు నీతో ఉండి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతుండగా నువ్వు నమ్ము. ఈ ఆగస్టు మాసం అంతా కూడా దేవుడు తన మహిమగల కార్యాలు నీ కుటుంబములో నీతో ఉండి జరిగించబోతున్నాడు. పరిశుద్ధుడ ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా, ఈ ఆగస్టు మాసంలో ఈ 1 తారీఖున నీవు మాకు తోడుగా ఉన్నావు అని జ్ఞాపకం చేశావు. అందును బట్టి వందనాలు. నిశ్చయముగా నీ బిడ్డల సరిహద్దులను తోడుగా ఉండి మీరు విశాలపరిచి అద్భుతాలు జరిగించమని, బలపరచమని, నీ సన్నిధిని ప్రభు అనుభవించు వారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.